ప్రజావాణి న్యూస్ ఛానల్ జూన్ 10 నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోరుతూ లేదా ఉమ్మడి కర్నూలు జిల్లా హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ మేలుకొలుపు కార్యక్రమం చేపట్టారు. నంద్యాల పట్టణంలోని కోర్టు భవన సముదాయ ఆవరణలో ఈ నెల 10న నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లేఖాసుతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాయినతో దుర్గా ప్రసాద్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో తెదేపా పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వం ఏర్పాటు చేయని దృష్ట్యా ఆయనకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోరుతూ నిరసనను చేపట్టింది. న్యాయవాదులే అన్నారు. నంద్యాల జిల్లా ఏర్పడినప్పటికీ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఏర్పాటు చేయాలని రాబోయే ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా అడ్వకేట్స్కు బెయిల్స్ వేసే అవకాశం లేనందున 7 సంవత్సరాలలోపు శిక్షలకు బెయిల్స్ వేసే దిశగా కాబోయే ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 7 సంవత్సరాలలోపు బెయిల్స్ వేసే అవకాశము దేశవ్యాప్తంగా లాయర్స్కు అవకాశం కల్పించాలని కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అడ్వకేట్స్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు మరియు అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.